వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. thumbnail అయితే చూసారు కదండి. సో నేనైతే రీసెంట్గా కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా బిలో 700 రేంజ్లో అయితే కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎలా అనిపించాయి ఏంటి అనేది అయితే నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను కుర్తీ హాల్ చేయడం అయితే. సో మీకు ఇది నచ్చిందా లేదా అనేది నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న ఫస్ట్ కుర్తీ అయితే ఇదండి. నేను ప్రతిదీ కూడా లింక్ అయితే నేను కింద కమెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసి బై చేయండి. సో ఫస్ట్ కుర్తీ సెట్ అయితే ఇదండి. సో ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ అంటారు కదా, ఆ విధంగా అయితే వచ్చింది. సో క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి. నెక్ కూడా వీ నెక్ అయితే వచ్చింది. ఈ క్లాత్ కూడా షింక్ అయ్యి క్లాత్లో అయితే లేదండి. సో అమెజాన్లో అయితే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం ఏ కుర్తీస్ అయినా సరే అమెజాన్లో అయితే తీసుకుంటాను. సో ఇదైతే నీ లెంత్ వరకు వస్తుందండి. లెంత్ అయితే నీ లెంత్ వరకు వస్తుంది. చూసారు కదా, ఇదైతే చాలా క్లాస్గా ఉంటుందండి కుర్తీ అయితే. దీనికైతే సేమ్ కలర్ బాటమ్ అయితే వచ్చింది. బాటమ్కి అయితే పాకెట్ కూడా వచ్చిందండి. సో పాకెట్లో కూడా సేమ్ కలంకారీ ప్రింట్ అయితే వేసి ఇచ్చారు క్లాత్. సో నేను తీసుకున్న సైజ్ అయితే ఎల్ అండి. ప్రతిదీ కూడా నేనైతే ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఎన్ని కుర్తా సెట్స్ ఉన్నా నాకు దుప్పట్టా అయితే మెయిన్ లుకింగ్ అంతా కూడా దుప్పట్టా కదండి. మనం ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా ఈ డ్రెస్ని హైలైట్ చేయాలి అంటే మాత్రం దుప్పట్టాయే కదండి. సో నేను ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా ఫస్ట్ అయితే దుప్పట్టా బాగా చూసి తీసుకుంటాను. ఇదైతే చాలా బాగుందండి. అసలు ఎంత క్లాస్గా అనిపించిందో నాకు. టాప్కి వచ్చిన ప్రింట్ ఉంది కదా, సో అదైతే ఇటు అటు కూడా ఎడ్జెస్లో అయితే ఇచ్చారు. అండ్ మిగతాదంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో ఈ విధంగా అయితే కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది. సో నాకైతే చాలా క్లాస్గా అనిపిస్తుందండి. సో నేనైతే వేసుకున్న వీడియో అయితే పెడతాను. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ సెట్ అయితే నాకు 650 పడిందండి. సో నేను తీసుకున్నప్పుడు అయితే 650 ఉంది. ఇప్పుడు ఎంత రేంజ్ ఉన్నది మీరైతే లింక్ పెడతాను కదా, ఒకసారి చెక్ చేయండి. సో నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే ఇది గ్రే కలర్ కుర్తా సెట్ అండి. కనిపిస్తుంది కదండి మీకు. ఇదైతే నేను గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇది గ్రే కలర్ కుర్తా సెట్ అండి. సో గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా అక్కడక్కడ ఇలాగా ఫ్లవర్తో బంచెస్ అయితే వచ్చాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ హ్యాండ్ కూడా ఎల్బో కంటే కొంచెం కిందకైతే వస్తుందండి. ఇది కూడా నీ లెంత్ వరకు ఉంటుంది. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి. సో ప్రతిదీ కూడా క్లాత్ అయితే అసలు షింక్ అయ్యే క్లాత్లు అయితే ఏవి కూడా నాకు అనిపించట్లేదు. అండ్ నెక్ కూడా ఇది రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. సో డీప్ కూడా లేదు. మనకైతే చాలా బాగుంటుంది. అండ్ ఆఫీస్ వేరు అలాగే ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీస్కి కూడా మనకి ఇది బాగుంటుంది. చూసారండి బాటమ్ అనేది ఎంత డిఫరెంట్గా వచ్చిందో. సో సేమ్ కలరే కానీ డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది కదండి. అసలు చూడడానికి చాలా వెరైటీగా ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు ఎల్ సైజే తీసుకున్నానండి. సో దీనికి కూడా బాటమ్కి చిన్న పాకెట్ అయితే వచ్చింది. సో ఈ దుప్పట్టా అయితే నాకు కొంచెం కాటన్ మిక్స్లో అనిపిస్తుంది. మనకి కింద బాటమ్ అనేది ఏ విధంగా వచ్చిందో అలాగే దుప్పట్టా కూడా అదే ప్యాటర్న్లో అయితే వచ్చింది. అండ్ అటు ఇటు ఎడ్జెస్కి అయితే మాత్రం ఈ విధంగా వేరే ప్రింట్ అయితే వచ్చిందండి. సో నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇది కొంచెం కాటన్ మిక్స్లో అనిపిస్తుంది కదా, ఏదైనా వాష్ చేశాక కొంచెం కలర్ ఏమైనా ఫేడ్ అవుతుందా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. సో ఇది కూడా నాకు 650 అయితే పడిందండి. కానీ 650కి టాపు బాటము అలాగే దుప్పట్టా అయితే నాకు పర్లేదు అనిపించింది. మనం విడిగా ఒక టాపు లెగ్గిన్ చున్నీ తీసుకున్నా కూడా అంతే కాస్ట్ అయితే అవుతుంది కదండి. కానీ ఈ లుక్ అయితే రాదు కదా. 650కి అయితే నాకు ఇవి అయితే వర్త్ ఇట్ అనే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం టాప్ అండ్ లెగ్గిన్ కూడా దాదాపు 650
అయిపోతుంది కదండి. ఒక టాప్ తీసుకుని లెగ్గిన్ తీసుకుని చున్నీ తీసుకున్నా అదే రేంజ్ అయితే అవుతుంది. సో అలాగని చెప్పి వాటితో కంటే వీటితో బయటికి వెళ్ళినప్పుడు అయితే కొంచెం క్లాస్గా కూడా అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా ఇలా కుర్తా సెట్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇది నా ఫేవరెట్ అండి. సో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే ఎవర్ గ్రీన్ కదా, అసలు ఇది క్లాత్ అయితే ఎంత షైనీగా ఉందో. సో నేను చూసిన దానికంటే చాలా బాగా వచ్చిందండి ఇదైతే. నేనైతే ఇది ఇంత బాగా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా హ్యాండ్ అయితే ఎల్బో కంటే కొంచెం కిందకైతే ఉంటుందండి. సో ఈ క్లాత్ ఇది రేయాన్ క్లాత్ ఏదో అంటారు కదండి, ఆ టైప్లో ఉంది. సో ఈ ప్రింట్ పోతుందా అలాంటి డౌట్ అయితే అస్సలు ఉండదు. సో కుర్తా అంతా కూడా మంచి మెజంతా పింక్ కలర్లో అయితే వచ్చిందండి. సో ఇవైతే చాలా బ్రైట్గా కూడా కనిపిస్తాం మనం ఈ కలర్, ఇలాంటి కలర్స్ అయితే. సో ఇదంతా కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి, అలాగే కొన్ని పీకాక్స్ అయితే వచ్చాయండి. సో నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇది ఫ్రంట్ కూడా వీనెక్ అయితే వచ్చిందండి. సో నాకు ఇదైతే ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని ఉంది. సో ఇది కూడా ఫుల్ నీ లెంత్ కంటే కొంచెం కిందకైతే ఉంటుంది, కానీ చాలా బాగుందండి ఇదైతే. అండ్ ఇదైతే బాటమ్ అండి. సో బాటమ్ కూడా సేమ్ టాప్ కలర్ అయితే వచ్చింది, మెజంతా కలరే. అండ్ ఈ దుప్పట్టా అయితే అసలు ఎంత స్మూత్గా ఉందంటే అసలు మనం వేసుకున్నా కూడా వేసుకోలేనంత తేలికగా ఉందండి. సో ఇదంతా కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది దుప్పట్టా అంతా కూడా, ఎందుకంటే ఇది టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ అదే డిజైన్ అయితే వచ్చింది కదండి. సో అందుకని చెప్పి దుప్పట్టా అనేది ఈ విధంగా అయితే వచ్చింది. సో చూడండి, ఇది ఇలా పెట్టామనుకో మనం ఇదే విధంగా ఉంటుందండి. మనం మార్నింగ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా అసలు ఈ దుప్పట్టా అయితే అసలు కదలదు. నాకు ఈ క్లాత్ అంటే చాలా ఇష్టం అండి దుప్పట్టాస్, ఎందుకంటే మన మాట మంచిగా వింటాయి. ఎందుకంటే దుప్పట్టాస్ మన మాట వినకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంత చిరాకు వస్తుందంటే అండి, అవి ఇలా అనుకోవడమే సరిపోతుంది. నాకు చాలా ఇరిటేషన్ వచ్చేద్దండి. ఇలాంటి క్లాత్ అయితే అసలు ఎంత బాగుంటుందో. ఈ విధంగా అయితే ఉంటుందండి. అసలు చాలా క్లాస్గా ఉంది కదండి ఇదైతే. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. నేను ప్రతిసారి టాప్స్ తీసుకున్నప్పుడు అయితే చూస్తానండి ట్యాగ్స్. ఈ ట్యాగ్ మీద అయితే 2599 ఉంది, ఆఫర్లో 700 అంట. అసలు ఎలా నమ్ముతామండి? నాకు ఈ ట్యాగ్ అనేది ఏదో ఫేక్ అనిపిస్తుంది అంతే. సో ఈ ట్యాగ్ చూసి అయితే మీరు అసలు మోసపోవద్దు. కానీ ఇది 700కి అయితే నాకు చాలా వర్త్ ఇట్ అనిపించిందండి. నేను అనుకున్న దానికంటే చాలా మంచిగా అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఇది గ్రీన్ కలర్ అండి. నేనైతే ప్రతిదీ కూడా చూసి లేని కలర్స్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ పింక్ కలర్ చూపించాను కదా, ఆ విధంగానే ఉంది క్లాత్ అయితే. ఇది చూసారండి, హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఒక డిఫరెంట్గా వేరే కొంచెం ప్యాటర్న్ అయితే వచ్చింది. సో మిగతాదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్లా వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో దగ్గర నుంచి కొంచెం కిందకైతే ఉండొచ్చు. సో నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇది ఎల్ అయినా సరే చాలా పెద్దగా అయితే అనిపిస్తుందండి. నాకైతే ఇది చాలా లూజ్ అనిపిస్తుంది. నేనైతే ప్రతిదీ ఎల్ అయితే తీసుకున్నాను, కానీ ఎల్ అయినా సరే ప్రతిదీ చాలా పెద్దగా అయితే వచ్చింది. నేను మళ్ళీ కొద్దిగా ఆల్టరేషన్ అయితే చేయించుకోవాలి. సో ఇదంతా కూడా ఫ్లోరల్ అలాగే కొన్ని కొమ్మలతో వచ్చిన డిజైన్ అయితే ఉంది కదండి. సో నాకైతే బాగుంది. నేనైతే మ్యాక్సిమం అన్ని డార్క్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఏదో 1 or 2 అయితే లైట్ కలర్స్ తీసుకున్నాను, ఎందుకంటే డార్క్ కలర్స్ అయితే మనం ఇంకా మంచిగా అయితే కనిపిస్తాం కదండి. సో దీనికి బాటమ్ అయితే ఈ విధంగా వచ్చింది, ఇక్కత్ స్టైల్లో వచ్చింది కదండి. సో నాకైతే భలే అనిపించింది, డిఫరెంట్గా ఉంది కదా. ప్లెయిన్ అయితే ఇవ్వలేదు, ఇలా డిఫరెంట్గా ఇక్కత్ స్టైల్లో అయితే ఇచ్చారు. అండ్ ప్రతి దానికి కూడా మ్యాక్సిమం పాకెట్ అయితే ఉందండి. అండ్ దీనికి దుప్పట్టా అయితే సేమ్ బాటమ్ స్టైల్లోనే వచ్చింది. అండ్ అటు ఇటు ఎడ్జెస్లో అయితే మాత్రం ఈ విధంగా ఈ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో సేమ్ ఈ దుప్పట్టా కూడా బాటమ్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. అండ్ అటు ఇటు ఎడ్జెస్లో అయితే మాత్రం ఈ విధంగా ఫ్లోరల్లో అయితే వచ్చింది, ఇలా బార్డర్స్ కింద అయితే వచ్చింది.
సో ఇది కూడా చాలా బాగుందండి. కానీ దుప్పట్టా అనేది కొంచెం కాటన్ బ్లెండ్లా అనిపిస్తుంది. ఇవి కాటన్ బ్లెండ్ ఏమవుతాయంటే మనం వాష్ చేసినప్పుడు కొంచెం ఏదన్నా కలర్ కనుక దిగిందంటే మళ్ళీ అంత లుక్ అయితే ఉండదు కదా. సో అందుకే నాకు ఇలా కాటన్ బ్లెండ్ వచ్చినాయి కొంచెం భయం అండి. ఏదైనా కలర్ పోతే కనుక ఈ దుప్పట్టా అందం అయితే పోతుంది కదా అని చెప్పి. ఈ క్లాత్ వైజ్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ప్రతిదీ కూడా ఇప్పటి వరకు నేను చూపించినవి ప్రతిదీ కూడా క్లాత్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇది ఎప్పటి నుంచో చూస్తున్నానండి, ఇది నేను కొనుక్కుందామని చెప్పి. కానీ సర్లే అసలు ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఏంటో అని చూశాను. కానీ ఇది కాటన్ అండి. నాకు కాటన్ అయితే అంతగా నచ్చదు. ఎందుకంటే కాటన్ మనం మంచిగా మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే అసలు మనం ఒక్కసారి కట్టిన తర్వాత మెయింటైన్ చేయకపోతే కనుక మొత్తం నుగ్గు నుగ్గు అయిపోతుంది కదా. సో ఇదంతా కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్కి చూసారండి ఎంత మంచిగా లేస్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా చిన్న లేస్ వర్క్ అయితే వచ్చింది. నెక్ కూడా ఇది రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. సో రౌండ్ వచ్చి ఇక్కడ చిన్నగా కట్ అయితే వచ్చింది. ఫ్రంట్ ఒక చిన్ని కట్ అయితే వచ్చింది. సో ఇదైతే అనార్కలి టైప్ అండి. కుర్తీ కింద కూడా ఈ విధంగా ఒక వైట్ లేస్ బార్డర్ అయితే వచ్చింది. సో కుర్తీ ఫ్లేర్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో నేను ఇంత ఫ్లేర్ వస్తుంది అనుకోలేదు. సో చూసారు కదండి ఇంకోండి ఎంత ఫ్లేర్ వచ్చిందో. దీనికి బాటమ్ అయితే ఫుల్ వైట్ అయితే ఇచ్చాడండి. సో ప్రతి బాటమ్కి కూడా మ్యాక్సిమం పాకెట్స్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా ఒక పాకెట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది దుపట్టా. ఇది వచ్చేసి లాస్ట్ కుర్తా సెట్ అండి. ఇదంతా కూడా పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. సో చూసారు కదండి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది హ్యాండ్ కూడా ఎల్బో వరకు అయితే ఉంటుంది. సో ఇది నేను చేసుకున్న సైజ్ అయితే ఎల్ అని చెప్పాను కదండి, కానీ ఇది XXL అయితే వచ్చింది. మేబీ ఇది నేను ఎక్స్చేంజ్ అయితే పెట్టాలి. ఎందుకంటే పెద్దగా ఉన్న సైజెస్ అనేవి మనం ఆల్టరేషన్ చేయించుకున్నప్పుడు అవి క్లాత్ అంతా కూడా నుగ్గులా అయితే వస్తుంది కదండి. మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అయితే అస్సలు మంచిగా ఉండదు. ఇదైతే లాస్ట్ కుర్తా సెట్ అండి. సో ఇదైతే నేను ఎక్స్చేంజ్ అయితే పెట్టాలి. ఎందుకంటే నేను ఎల్ సైజ్ అయితే ఆర్డర్ పెట్టాను, కానీ ఇది XXL అయితే వచ్చింది. కానీ క్లాత్ వైజ్ కానీ కుర్తా సెట్ లుక్ కానీ చాలా బాగుందండి. ఇది చాలా క్లాస్గా అయితే అనిపిస్తుంది. ఇదంతా కూడా నీ లెంత్ కంటే కొంచెం కింద వరకు అయితే వస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఇది చూసారు కదండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కింద అయితే వచ్చింది. నెక్ కూడా ఇది వీ నెక్ అయితే వచ్చింది. ఈ నెక్కి వచ్చిన డిజైన్ అంతా కూడా వైట్ కలర్ థ్రెడ్ అయితే వచ్చిందండి. కానీ ఇది చూడడానికి చిన్న చిన్న పెరల్ డిజైన్ ఉంటుంది కదండి, ఆ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ సైజ్ అయితే XXL కాబట్టి హ్యాండ్ అయితే చూసారండి ఎంత పెద్దదైంది. సో నాకు వచ్చిన సైజ్ అయితే XXL కాబట్టి హ్యాండ్ అయితే చాలా పెద్దగా ఉంది కదండి. ఇదంతా ఆల్టరేషన్ చేయించుకుంటే అంత లుక్ బాగోదు కాబట్టి నేనైతే ఇది రీప్లేస్ పెట్టుకుంటాను. అండ్ ఇది బాటమ్ అండి. సో బాటమ్ అయితే ఇది హాఫ్ వైట్ అంటాం కదా, ఆ కలర్లో అయితే ఉంది. అండ్ ప్రతి బాటమ్కి కూడా మ్యాక్సిమం పాకెట్స్ అయితే వచ్చాయి. మనకి టాప్ ఏదైతే ఉందో సేమ్ క్లాత్ ఇక్కడ పాకెట్లో అయితే వస్తుంది. అండ్ దీనికి దుపట్టా అయితే ఈ విధంగా వచ్చిందండి. ఇది కూడా హాఫ్ వైట్ వచ్చి దుపట్టా అంతా కూడా ఈ విధంగా టాప్కి వచ్చిన క్లాత్ అంతా కూడా ఈ విధంగా బార్డర్ కింద అయితే వచ్చింది. ఈ విధంగా వచ్చిన దుపట్టాస్ అన్నీ కూడా మనం ఈ విధంగా స్టైల్ చేసుకుంటే మన టాప్కి అనేది మంచి రిచ్ లుక్ అయితే ఇస్తుంది. చూసారు కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీటిల్లో మీకు ఏ కుర్తా సెట్ ఎక్కువగా నచ్చిందో నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.